హాయ్, దిస్ ఇస్ వెంకట్ ఫ్రమ్ వేలా ట్రైనింగ్. ఈ వీడియోలో జెమిని జెమ్స్ అంటే ఏంటి, అలాగే ఒక స్టోరీ బుక్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవచ్చో చూద్దాము. సో ఇక్కడ జెమ్స్ ఇన్ జెమిని ఏఆర్ ఎసెన్షియలీ యువర్ కస్టమ్ ఏఐ ఎక్స్పర్ట్స్ ఆర్ పర్సనలైజ్డ్ వెర్షన్ ఆఫ్ ద జెమిని మోడల్. ఓకే, సో కస్టమ్ ఏఐ ఎక్స్పర్ట్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. మీరు ఒక నేను నాది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కదా. ఓకే, సో నాకు కొంతమంది ఆ, నా దగ్గర ఒక 5 కోర్సెస్ ఉన్నాయి, మెయిన్ కోర్సెస్. సో ఇవన్నీ కూడా నేను ఆన్లైన్లో ప్రమోట్ చేసుకున్నాను. నాకు మెయిల్స్ వస్తూ ఉంటాయి అనమాట. నాకు ఈ కోర్స్ కావాలి, ఈ కోర్సు డ్యూరేషన్ ఎంత, ఈ కోర్స్ కాస్ట్ ఎంత, రికార్డింగ్ వీడియోస్ ఇస్తారా, లేకపోతే ఓన్లీ రికార్డింగ్ వీడియోస్ ఇస్తారా, కొన్ని కోర్సులకు ఇస్తాం, కొన్ని కోర్సులకు అది ఫ్యాకల్టీ ఇష్టం మీద ఉంటుంది. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడుగుతారు. ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు, ఇవి నాకు మొబైల్లో రావు, ఓన్లీ నాకు మెయిల్ పంపిస్తారు అనమాట. నా ఈమెయిల్ ఐడి కూడా ఉంటుంది కదా. సో నేను ప్రతిరోజు ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసి ఎవరైతే నాకు మెయిల్ పంపించారో వాళ్ళకి నేను రిప్లై మెసేజ్ ఇస్తూ ఉంటాను. సో ఈ కోర్స్ కాస్ట్ ఎంత, ఇది ఇది అని చెప్పి. ఓకే, సో ప్రతిరోజు నా డ్యూటీ ఏంటి, నేను రిప్లై పెట్టి సో మళ్ళీ నేను అక్కడ టెక్స్ట్ క్రియేట్ చేసి అక్కడ పెడతాను. సో ఇలా కాకుండా నాకు ఏం కావాలి అంటే, నేను ఒక కస్టమైజ్డ్ జమ్ని క్రియేట్ చేసుకున్నాను. ఓకే, ఒక జమ్ని స్టూడెంట్ రిప్లై అని చెప్పి ఒక జమ్ని క్రియేట్ చేసుకుని అక్కడ నాకు ఏదైతే నా దగ్గర డేటా ఉందో అదంతా ఒక నోట్ ప్యాడ్లోనో పీడిఎఫ్లోనో పెట్టాను. పెట్టి అంటే ప్రతి కోర్స్ డీటెయిల్స్, ఆ కోర్స్ కాస్ట్ ఎంత, డ్యూరేషన్ ఎంత, ఫ్యాకల్టీ ఎవరు, ఫ్యాకల్టీకి ఎక్స్పీరియన్స్ ఎంత. ఓకే, సో అది వీడియోస్ ఇస్తామా, ఈ డీటెయిల్స్ అసలు ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు, అసలు ఫ్రెషర్కి యూజ్ అవుతుందా లేదా, అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక పీడిఎఫ్లో పెట్టేశాను. మొత్తం ఒక 50 పేజెస్ ఉంది. సో దీన్ని ఏం చేస్తానంటే ఒక జమ్ని క్రియేట్ చేసి దానికి రిప్లై ఇన్పుట్ కింద ఇచ్చేస్తాను. ఇచ్చేసి నాకు వచ్చిన ప్రతి మెయిల్ తీసుకొచ్చి సేవ్ చేసేసుకుంటాను అనమాట. జమ్ని క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి నాకు వచ్చిన ప్రతి మెయిల్ని కాపీ చేసుకుని ఆ జమ్లో పేస్ట్ చేసి చేయగానే అదేంటి దానికి తగ్గట్టుగా మనకి అవుట్పుట్ ఇచ్చేస్తాను. ఓకే, సో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ జీమెయిల్లో పేస్ట్ చేసి పంపించేస్తాను. ఓకే, ఇది ఒక జెమ్ అనమాట. అంటే ఇక్కడ చెప్పింది మనకి జెమిని ఏఐ ఆర్ జెమ్స్ ఇన్ జెమిని ఆర్ ఎసెన్షియలీ యువర్ కస్టమ్ ఏఐ ఎక్స్పర్ట్స్. ఇక్కడ మనం ఒక కస్టమ్ ఏఐ ఎక్స్పర్ట్ ని క్రియేట్ చేసాం. సో ఆర్ పర్సనలైజ్డ్ వెర్షన్ ఆఫ్ ద జెమిని మోడల్. దే అలౌ యూ టు క్రియేట్ tailored AI assistants for a specific task, role, topics by giving them a unique name and a detailed set of instructions. So ఇక్కడ కీ బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ జెమ్స్, మనకి టైం సేవ్ అవుతుంది. మెయిన్గా కస్టమైజింగ్ పర్సోనా, రిపిటేటివ్ టాస్క్, కంటెక్స్ట్ అన్న నాలెడ్జ్. ఎగ్జాంపుల్ ఆఫ్ జెమ్స్ ఇక్కడ మనం స్టోరీ బుక్, యాక్చువల్గా ఇక్కడ జెమ్స్లో మనకి ఇది ఒక స్టోరీ బుక్. ఏంటిది, అబౌట్ యంగ్ డ్రాగన్ హూ ఓవర్కమ్స్ దేర్ ఫియర్ ఫర్ ఫ్లయింగ్ టు సేవ్ దేర్ హోమ్ అండ్ ఫ్రెండ్స్. ఓకే, ఇది ఒక స్టోరీ బుక్ని మనం క్రియేట్ చేసాము. సో ఇది స్టోరీ బుక్ మనకి. సో ఇక్కడ వాయిస్ కూడా వస్తుంది, లిజన్. మనం ఈ స్టోరీ బుక్ తోటి ఇదిగో పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ ఇలా స్టోరీ బుక్ వేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఎక్కువగా మూవీస్ వాళ్ళు స్టోరీ బుక్ వేసుకుంటూ ఉంటారు. సో డైరెక్టర్స్ వాళ్ళ ప్రొడ్యూసర్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకే, సో